కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం అంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా కలిసి చేస్తున్నటువంటి యుద్ధం వల్ల ముఖ్యంగా మన దేశంలో ఎలాంటి నష్టం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా బిజినెస్ రంగం, బ్యాంకింగ్ రంగం మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుంది. సో బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయా తెలుసుకుందాం. మనతో పాటు బిజినెస్ అనలిస్టు చలపతిరావు గారు. సార్ నమస్తే. సార్, ఈ యుద్ధం వల్ల బ్యాంకింగ్ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ముఖ్యంగా స్మాల్ స్కేల్ వాళ్ళకి బిజినెస్ దెబ్బతిండడం, హోటల్ కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, ఎయిర్లైన్స్ మీద ఆధారపడ్డ వాళ్ళు కావచ్చు. ఆ ఎయిర్లైన్స్ మీద ఆధారపడ్డ చిన్న కుటుంబాలు చాలా ఉంటాయి. అవును, చిన్న చిన్న సర్వీసులు చేసేవాళ్ళు, గ్రౌండ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. టూరిజం వాళ్ళు, టూరిస్ట్ గైడ్లు, వీళ్ళందరూ జీతాలు దెబ్బతింటాయి. వీళ్ళు ఈఎంఐలు కూడా దెబ్బతింటాయి. మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళ ఈఎంఐలు కూడా దెబ్బతింటాయి. ఎప్పుడైతే ఆదాయం లేదో మరి ఈఎంఐ కట్టడం కష్టమవుతుంది. అప్పుడు బ్యాంకులు కూడా నష్టం వస్తుందా? బ్యాంకులు ఏం చేయాలి? ఆప్షన్ లేదు. 3 ఏళ్ళు కట్టాల్సిన లోన్ 4 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ చేయడం లేదా 5 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ చేయడం చేయాలి. వేరే ఆప్షన్ లేదు. ఉన్నట్టు ఎన్పే చేయలేం. కానీ వీళ్ళ సంఖ్య తక్కువే కదా ఉండేది. మల్టిపుల్గా తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుందండి. కంట్రీ యాజ్ ఎ హోల్గా తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందులో హోటల్ రంగం కూడా ప్రభావం చూపిస్తుంది. గ్యాస్, కమర్షియల్ గ్యాస్ నిలిచిపోయింది. సో చాలా హోటల్స్ అన్ని కూడా మూతపడ్డాయి. ఆ హోటల్స్ అన్ని కూడా కొన్ని లోన్స్ తీసుకుంటాయి, ఈఎంఐలు వాళ్ళు కాదు, పెద్ద హోటల్స్ కూడా, స్టార్ హోటల్స్ కూడా. ఎందుకంటే గ్యాస్ లేదు, టూరిజం లేదు, ఫ్లైట్లో పోవాలంటే ఇబ్బందిగా ఉంది. విదేశీయులు ఇక్కడికి రావడం లేదు. ఎక్కడ ఇరుక్కుంటామేమో, లండన్లోనో ఢిల్లీలోనో ఇరుక్కుంటామేమో అని పోవడాలు కూడా తగ్గించేశారు. వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. ఎందుకంటే పని ఉంటే తప్ప, అత్యవసరం అయితే తప్ప ఢిల్లీకి కూడా పోవట్లేదు. ఒక్కసారి అనిశ్చితి అనేది వచ్చింది అనుకోండి, అన్సర్టనిటీ, అది చాలా దెబ్బ చూపిస్తుంది బ్యాంకింగ్ మీద. ఎప్పుడైనా అనిశ్చితి పరిస్థితి దేశంలో 10% ఉన్నా కూడా బ్యాంకింగ్ మీద 20% ఉంటుంది. అంటే ఒక రంగం ఎక్కడన్నా దెబ్బతింటుందంటే దానికి సంబంధించిన రంగాలన్నీ కూడా దెబ్బతింటాయి. మాకు బ్యాంకింగ్లో ఏమంటారంటే 10 రూపాయలు లోన్ ఇస్తే అది 20 రూపాయలు సృష్టిస్తుంది. ముఖ్యంగా మన పౌల్ట్రీ కూడా దెబ్బతినింది. కోడిగుడ్డు ధర చూడండి, ఇవాళ 3 రూపాయలు 4 రూపాయలు పడిపోయింది. ఇక్కడ నుంచి ఎగ్స్ అన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ అవ్వాలి. రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం అమెరికాకి, అది అయిపోయింది. ఇప్పుడు నిన్న న్యూస్ ప్రకారం చెన్నై పోర్ట్లో ఎక్స్పోర్ట్స్ చాలా అయిపోయినాయి. చెన్నై పోర్ట్లో అది పరిస్థితి. అక్కడి నుంచి పోవాల్సినటువంటి క్లాత్ కానివ్వండి, అక్కడి నుంచి పోయేటువంటి మన ఈ బెల్ట్ ఉంది కదా, కోయంబత్తూరు బెల్ట్, ఈ బనీన్లు, డ్రాయర్లు, అవి అన్నీ రెడీమేడ్లు, ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. కనపడని ఎఫెక్ట్ ఒకటి ఉంటుందండి. అంటే బిజినెస్ సైకిల్లో మీకు 340 రోజులు వ్యాపారం చేస్తే ఒక రకంగా ఉంటుంది. మధ్యలో ఒక 40 రోజులు బ్రేక్ వచ్చిందనుకోండి, లేవడం కూర్చోవడం కష్టమవుతుంది, ప్రాఫిట్లు పోతాయి కదా, ఈఎంఐలు కట్టడం కష్టమవుతుంది. అయితే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే షేర్ మార్కెట్ దెబ్బతింటోంది కాబట్టి వద్దు ఈ దరిద్రం అనుకొని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇది కనపడని ఇంపాక్ట్. ఇక్కడ దెబ్బతిన్నది కాబట్టి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుందాం, సేఫ్ ఇది. ఇక్కడ యుద్ధం వచ్చినా కూడా డిపాజిట్ మెచ్యూరిటీ మారదు కదా, అక్కడ మారుతుంది. అక్కడ మళ్ళీ పడిపోతే మళ్ళీ ఇంకేదైనా జరిగితే, సో మనకి ఇది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కాంట్రాక్ట్ ఉంది, ఇది ఇస్తారు. ఈ నమ్మకంతో జనం ఇటు మళ్ళీ అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కోటీశ్వరుల విషయంలో, కోటీశ్వరులు పెద్ద వాళ్ళందరూ కూడా ఇట్లా పెడతారు. ఎందుకంటే ఆర్బీఐ ఏం చెప్పింది, 45% ఆఫ్ ది డిపాజిట్స్ ఆర్ అబవ్ 1 crore. అబవ్ 1 crore వేసిన డిపాజిట్లే 45% ఉన్నాయి బ్యాంకింగ్లో. అందువల్ల ఈ 45% ఆఫ్ ది పీపుల్ సేఫ్టీని ఆలోచిస్తారు. కష్టపడి సంపాదించుకునే డబ్బులు కదా పోతే ఎట్లా, అందువల్ల ఇటు మళ్ళీ అవకాశం ఉంది. బ్యాంక్ డిపాజిట్లు మాత్రం కొంచెం పెరుగుతాయి. దీనివల్ల ఈ ఇంట్రెస్ట్ రేట్లు గణనీయంగా తగ్గుతాయి. డిపాజిట్లు ఎప్పుడైతే వస్తున్నాయో, మనం కరోనాలో చూసాం, 3%, 4% ఇంట్రెస్ట్ ఫ్రీగా వస్తున్నాయి. డిపాజిట్లు ఖర్చు లేకుండా వస్తున్నాయి. వాకిన్ డిపాజిట్స్ అంటారు. తలుపు తీస్తే లోపలికి వచ్చి డిపాజిట్ వేసిపోతున్నారు. కాబట్టి ఈ వాకిన్ డిపాజిట్స్ వల్ల ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. దాని రేషియో మెయింటైన్ చేయాలి కదా. డిపాజిట్ నాకు 4%కి వస్తుంటే నేను లోన్ 6%, 6.5కి ఇచ్చినా కూడా నాకు లాభమే కదా. కానీ బ్యాంకులు అయితే నష్టపోవు. కానీ బ్యాంక్ మీద ఆధారపడ్డ కన్జ్యూమర్ నష్టపోతాడు. అది ప్రాబ్లం. లోన్ తీసుకున్న వాళ్ళు నష్టపోతారు, ఈఎంఐలు కట్టలేక నష్టపోతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. బ్యాంకులకి ఈఎంఐ వల్ల ఇబ్బంది వస్తుంది తప్పించి, అంటే అన్నీ రీఫేస్ చేసుకోవాలి, ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. ఏ లోను కూడా ఎన్పిఐ చేయొద్దని ఆర్బీఐ చెప్తుంది. ఆల్రెడీ చెప్పేశారు. అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కట్టాల్సిన వాళ్ళు ఈఎంఐలు పే చేయలేక, మీరు అన్నట్టు చాలా రంగాలు ఇప్పుడు డ్యామేజ్ అవుతున్నాయి. సో ఈఎంఐలు కట్టలేకపోవడం,
సో బ్యాంకులు కూడా కొంత ఇబ్బంది పడతాయి. వాటిల్ని తీసుకొచ్చి ఇలా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం, సేవింగ్ చేసుకోవడం వాళ్ళ సంఖ్య పెరగడం వల్ల అది ఈక్వల్ అవుతుంది. కొంతవరకు హ్మ్. కొంతవరకు సేఫ్టీ. హ్మ్. కానీ ఈఎంఐలు కట్టడం అనేది పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద హౌసింగ్ లోన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఎల్ఐసి కూడా చాలా కోట్లు నష్టపోయింది కదా! న్యాచురల్ అండి. న్యాచురల్ అది. ఎందుకంటే ఇన్సూరెన్స్ రంగంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఈ సిలో రేపొద్దున ఏదైనా జరిగిందనుకోండి, డబ్బులు కట్టాలి. కోట్లు కట్టాలి. అవును. నువ్వు కట్టే ఇన్సూరెన్స్ హార్డ్లీ పావలా ₹10. ట్రాన్స్‌పోర్టేషన్‌లో మీరు కట్టే ఇన్సూరెన్స్ ₹10 కూడా ఉండదు. కానీ ఇది నేచురల్ కెలామిటీస్ కింద రాదా? వారు రాదు. వల్ల రాదు. ఎర్త్‌క్వేక్‌లకి వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళు ముందే రాస్తారు. న్యాచురల్‌గా వచ్చేటువంటి ఏదైనా జరిగితే అప్పుడు ఇస్తారు. ఫైర్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్లు, దొంగతనాలు, దోపిడీలు వార్ ద్వారా అటాక్ జరిగినాయి. అది అన్ఎక్స్‌పెక్టెడ్ కదా! కానీ వాటికి కూడా ఇన్సూరెన్స్ చేసుకునేవి ఉంటాయి కొన్ని కంపెనీస్. ఉంటాయి. కానీ ఇండియాలో అంత స్థాయికి ఎదగలేదు. ఇండియాలో కస్టమర్స్ కూడా వీలైనంత చౌకలో పొడిచేద్దామని చూస్తారు. వీలైనంత చౌకలో పొడిచేద్దామని మనం ఎప్పుడు ఎకనామికల్గా ఆలోచిస్తాం కదా. మన పెద్ద కంట్రీ కాదు, గొప్ప దేశం కాదు. అందువల్ల ఎకనామికల్గా ఆలోచించినప్పుడు కొన్ని వదిలేస్తాం. ఆ వదిలేసిన ఒకసారి దెబ్బతీస్తాయి అన్నమాట. ఓకే. అట్లా సో ఇప్పుడు ఇన్సూరెన్స్ రాబోయే అనేది- ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి సో లోన్స్ ఇవ్వాలనే పరిస్థితి వస్తుంది. బ్యాంక్ ఇవ్వాలన్నా లోన్లు చాలా తీసుకోవాలన్నా ఎక్కువ ఇస్తున్నారండి. ఇస్తారు. ఈ ఫిబ్రవరి 28 డేటా తీసుకుంటే ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి 28వ తారీఖు లోపల 3,26,000 కోట్ల లోన్లు ఇచ్చే బ్యాంకులు 1.7% ఒక్కసారి జంప్ అయింది 14 రోజుల్లో. అది ఇంపాక్ట్. ఇది ఇంకా పెరుగుతుంది. ఇది ఎందుకంటే కొన్ని వేల మంది బయట ఫారిన్లో లోన్ తీసుకున్నారు. అది డాలర్ లింకుడు. డాలర్ పెరిగితే అది భారం అయిపోతుంది. ఇవాళ 92.50 అయింది. రేపు 94 అయితే అక్కడ ఇచ్చిన 5% వడ్డీ 9% అవుతుంది. అంతే కదా, న్యాచురల్ అవును, కదా. అవును. దానికైనా అక్కడికైనా ఇక్కడ తీసుకోవడం బెటర్ కదా. అవును. అక్కడ అనిశ్చితి ఉంది, చెప్పలేము. ఉమ్, కట్టలేము కట్టగలమో తెలియదు. ఉమ్. ఇక్కడ తీసుకుంటే బెటర్ కదా. ఇప్పుడు గోల్డ్ వాల్యూ కూడా ఎక్కువ పెరిగింది కదా. సో గోల్డ్ గోల్డ్ లోన్స్ లోన్స్ మీద కూడా పెరిగినాయి. గోల్డ్ లోన్స్ కూడా పెరుగుతాయి. గోల్డ్ లోన్స్ కూడా విపరీతంగా ఇప్పుడు ఈ రోజు గోల్డ్ లోన్స్ 4 లక్షల కోట్లు దాటింది అని RBI ప్రకటించింది. సో దీనివల్ల ఇది బ్యాంకింగ్ రంగానికి ఇది ప్లస్ మైనస్? గోల్డ్ లోన్లో 6% ఇప్పుడు అదే. ఎప్పుడు నా లైఫ్లో చూడలే నేను. 2%, 1% ఉంటే గోల్డ్ లోన్లు ఈరోజు 6% అయినాయి. పెరిగాయి. అడ్వాన్సెస్లో 6% ఓన్లీ గోల్డ్ లోన్. కొన్ని బ్రాంచుల్లో అయితే రెసిడెన్షియల్ ఏరియాలో ఉండే బ్రాంచుల్లో ఓన్లీ గోల్డ్ లోన్ బ్రాంచ్లు అయిపోయినాయి. ఈ ముతూత్ వాళ్ళు, మనపురం వాళ్ళు ఇది ఎక్కడ వచ్చింది పెంటరా దేవుడా అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే కాంపిటీషన్ అయిపోయింది. ఇక్కడ 9%కి 9.5% గోల్డ్ లోన్ ఇస్తున్నారు, డబ్బులు ఖాళీగా ఉండే బదులు. అక్కడ వాళ్ళు 11, 10 అంటే ఎవరు రావట్లేదు, బ్యాంకులకి వెళ్తున్నారు, బ్యాంక్కి వెళ్తున్నారు. ఎందుకంటే తక్కువ సేఫ్టీ, లోపల భద్రంగా పెడతారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మేనేజర్ ఆఫీసర్ ఒకటి మనకు పరిచయం ఉంది, చేసుకుందాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, హౌసింగ్కి వచ్చారు. అందుకని వాళ్ళు హౌసింగ్కి జనరల్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఇస్తున్నారు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.